రావణుడి తమ్ముడైన విభీషణుడు చాలాసార్లు తన అన్నని సీతని శ్రీరాముని వద్ద వదిలిపెట్టమని చెప్తాడు. ఆయన దైవస్వరూపుడు, ఆయనతో యుద్ధం చేయడం అపకారం అని వాళ్ళన్నకి ఎన్నోసార్లు ఉపదేశిస్తాడు. కానీ రావణుడు అహంకారంతో వినడు. అప్పుడు విభీషణుడు తన కుటుంబాన్ని, రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టి ఆకాశం దారిలో రాముని దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చినా కానీ అక్కడున్న వానర సైన్యం మొత్తం ఆయన వంక అనుమానంగానే చూస్తుంది. ఇతను రావణుడి సోదరుడు కదా, ఒకవేళ ఈయన స్పైలాగా వచ్చి మన గురించి అన్నీ తెలుసుకుంటున్నాడా అనే అనుమానంతో చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రీరాముడు ఒక మాట అంటాడు, ఎవరైనా నా దగ్గరికి రక్ష కోరుకుని వస్తే వాళ్ళని నేను తప్పకుండా కాపాడుతాను. నన్ను నమ్మి దగ్గరికి వస్తే వాళ్ళని నేను ఎప్పటికీ వదులుకొని అని అంటాడు. అప్పుడు శ్రీరాముని హృదయం ఏంటి, తన ధర్మం ఏంటి అని అందరికీ అర్థమవుతుంది. జై శ్రీరామ్. మీకు ఇంకా ఎలాంటి డివోషనల్ స్టోరీస్ కావాలో కింద కామెంట్ చేసేయండి, నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. సబ్స్క్రైబ్.